సడన్గా మరి గతంలో ఓదార్పు యాత్ర కూడా చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఓదార్పు యాత్ర చేశారు. అదే పందాలో ఇప్పుడు 3 వారాల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన చంద్రశేఖరరావు గారిని చూడటం కోసం ఆయన ప్రత్యేక విమానంలో ప్రభుత్వ ఖర్చుతో మరి ఇక్కడికి వచ్చి మిథున్ రెడ్డి గారు ఇంకో రెడ్డి గారితో పాటు కలిసి వచ్చి మరి వారిని పరామర్శించారు. తర్వాత తల్లిగారిని కూడా కలిశారు. తల్లిగారిని కలవటానికి ఇక్కడికి వచ్చారా? లేదు. ఇక్కడికి వచ్చినందుకు తల్లిగారిని కలిశారా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతమైన ఆయనలో అలజడి మటుకు సుస్పష్టం. ఒక సోషల్ మీడియాలో కూడా తాజా మాజీ గారు కాబోయే మాజీ గారికి ఏమి గీతోపదేశం చేసి ఉండవచ్చు అనే సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి. కానీ బయటకు వచ్చిన ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చంద్రశేఖరరావు గారు కేవలం ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ, తెలంగాణకి ఎంతో మేలు చేసినప్పటికీ, కేవలం ఆయన ఎవరిని వ్యక్తిగతంగా కలవలేదు. ఎంతోమందికి సహాయం కూడా చేశారు ఆయన, కానీ వ్యక్తిగతంగా ఎవరిని కలవట్లేదు, అహంకారంగా ఉన్నారు అనే ఒకే ఒక్క దాంతో మరి ఆయన పరాజయం చెందారు. మరి ఆ విషయం మరి ఆయనకి చెప్పినట్టు లేరు. నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న విషయం చెప్పినట్టుగా లేరు. కానీ పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే ఆఖరి నిమిషం దాకా జనం మనసులో మాట చెప్పట్లేదురా భయ్, మరి నేను అలాగే చాలా సీట్లు వస్తాయి అనుకున్నా నీ మాదిరిగానే, కానీ ప్రజలు బ్యాలెట్లో ఓటేసేదాకా ఏమీ చెప్పట్లేదు. ఆ సంగతి నువ్వు కాస్త ముందే తెలుసుకో అని చెప్పారు. ఈయన అలాగే 100 నుంచి 110 సీట్లు వస్తాయని అనుకున్నారు. మరి ఆయన చేసిన మంచి పనులకి మరి ఏ మంచి పని చేయని వ్యక్తి మరి యారోగెన్స్కి హైట్ ఆఫ్ యారోగెన్స్ అంటే మనం ఎంతోమంది నియంత్రణని ఫ్యాసిస్టుల్ని చూసాం, క్రూయల్ లీడర్స్ని. కానీ అందరినీ మించిన, అందరినీ రంగరించిన మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతమంది మనసులో కోపం గూడు కట్టుకుని ఉంది, అదంతా లావాలా ఎప్పుడు బద్దలవ్వబోతుంది అనేది త్వరలో తెలిసిపోతుంది. డెఫినెట్గా చంద్రశేఖరరావు గారిని కలిసిన తర్వాత, వారి ఏకాంత చర్చల తర్వాత మరి ఏదైనా ఇంకా మనం పోతున్నారా బాబు అన్నది రియలైజ్ చేసుకుని మరి ఏదన్నా మార్పు వస్తే ఓట్లేసి గెలిపించకపోయినా ప్రజలు మంచోళ్ళు, అట్లీస్ట్ మారేడు వేయడని చెప్పి కనీసం క్షమిస్తారు. ఓట్లు అయితే వేయరు, కానీ కనీసం క్షమిస్తారు. రేపు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తర్వాత మారినా కూడా అసలు ఎవరో పట్టించుకోరు మిమ్మల్ని. వెనకటికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు అని కూడా, పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అమ్మా జగన్, పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మన జీవితాలే షార్ట్, పీపుల్స్ మెమరీ ఈజ్ ఈవెన్ మచ్ షార్టర్. చేయగలిగితే 4 మంచి పనులు చేసి సమాజంలో చనిపోయిన తర్వాత కూడా బ్రతికే అవకాశాన్ని బ్రతుకుండగానే మర్చిపోయే విధంగా మలుచుకోవటం మీ ఒక్కరికే సాధ్యమైందేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, రెస్పెక్ట్ పీపుల్. అండ్ ఏదో కక్షలు పెట్టేసుకుని ఏదో రకంగా దొంగ కేసులు పెట్టి హింసించి హెరాస్ చేసి మన ఫ్లెక్సీలే ఉండాలి, ఎక్కడ చూసినా మన ఫ్లెక్సీలే ఉండాలి, పక్కోడు ఫ్లెక్సీ ఉండకూడదు, పక్కోడు ఫ్లెక్సీ వేస్తే చింపేయండి అని చెప్పి మీరు ఎన్నాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు పీకమన్నా పీకడానికి పోలీసు రాడు. సో అంచేత
పీకమని చెప్పి పోలీసుడు పీకట్లేదు ఏంటని చెప్పి ఏడవకుండా ఆ పోలీసుడికే మనం పీకొద్దని చెప్పడం మానేస్తే మంచిది.